గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు, కేటీఆర్ గారికి సంబంధించి కేసు అంశం మీద అనుమతి ఇచ్చారు. తర్వాత ఆ కేసులో కూడా ఆయన అరెస్ట్ అవుతారంటారు. ఆ లొట్టపీస్ కేసుకి సంబంధించి మీరేమంటారు? ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? లొట్టపీస్ కేసేనా? మాకు చట్టం మీద గౌరవం ఉందండి. మా నాయకుడికి ఆయన చేసిన పని మీద ఆయన కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన డెఫినెట్గా నేను ఫైట్ చేస్తాను, దీని మీద నేను నిలబడతాను, అరెస్ట్ చేస్తారో చేసుకోండి అని గతంలోనే చెప్పుకున్నాడు ఆయన. ఇది వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలి, చేస్తున్నారు ఊరికే. ఇప్పుడు ఏమవుతుందంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. అవునా? అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఇవాళ మీరు తప్పు చేస్తే, కానీ ఆ తప్పు చేయకుండా ఉండడానికే కదా ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఎన్ని రోజులు పెట్టి ఒక మంత్రి స్థాయి మాజీ మంత్రిని విచారణకి సంబంధించి చేయడానికి. ఏదన్నా ఒక కేసు చెప్తున్నా కదా, ఒకటి పని కట్టుకుని ఒక కేసు చేయాలనుకుంటే పెద్ద పని కాదు. సంబంధం లేని వాళ్ళని ఇరికించడం పెద్ద పని కాదు. ఏంటంటే మనకున్న చట్టాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను అడ్డం పెట్టుకుని కేసు బుక్ చేస్తుంటారు. చేసేవాడిని ఎప్పుడు చేయరు, ఎవడో అమాయకుని పట్టుకొచ్చి బుక్ చేస్తుంటారు. ఈ సహజంగా జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. అంతే అంటారు. అంటే కక్ష సాధింపు మొదలు పెట్టారా? ఆల్రెడీ కక్ష సాధింపు జరుగుతున్నది. జరుగుతుంది. కక్ష సాధింపు జరుగుతున్నది. కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయి.